మంచిది. ఈ దినం మరో ప్రత్యేకమైన వర్తమానం, మరో ప్రత్యేకమైన సందేశం. దేవుని పిల్లలుగా మనం ఏ స్థలంలో బ్రతుకుతున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలంలో మనం సంచరిస్తున్నా, మన భక్తి ప్రభావం మన చుట్టూతో ఆవరించిన వ్యక్తులను ప్రభావితం చేయాలి. తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట, వీరు వారవుతారట. అయితే నేనంట, 6 నెలలు నువ్వు ఎవరితోనైనా సహవాసం చేస్తే వారు నీ వంటి వారిగా మారాలి, కానీ నీవు వారి వంటి దానిగా నువ్వు మారకూడదు. నీ ఉద్యోగ స్థలంలో నువ్వు అక్కడివే క్రైస్తవుడివి. ఒక 5-6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత నీలాంటి బిడ్డలు కొంతమందిని నువ్వు అక్కడ తయారు చేయాలి. నీ భక్తి ఇంపాక్ట్ వాళ్ళ మీద ప్రభావితం చేయాలి. వారు నీ వంటి వారిగా మారాలి, కానీ వారి వంటి వారిగా ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు మారకూడదు. ఇలాంటి ఈ భక్తి స్టాండర్డ్ దేవుడు మన ఒక్కొక్కరి దగ్గర నుంచి దయగల దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలా మన చుట్టూత ఉన్న ప్రజలు మనలాంటి వారిగా మారాలంటే మనం ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికితే ఆ దివ్యమైన శిఖరాన్ని మనం చేరుకోగలుగుతాం? యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఆయన భూలోకానికి వచ్చారు కదా. నేనంట, భూలోకపు ఆకర్షణలు ఏవైనా ప్రభు మీద పనిచేశాయా? భూలోకంలో ఏ టెన్షన్కైనా, ఏ టెంప్టేషన్కైనా ప్రభు గురయ్యారా? విచిత్రం. ఆయన భూలోకానికి వచ్చి భూలోకాన్ని పరలోకంలాగా మార్చాడు. ప్రజలను తన వంటి వారిగా మార్చుకున్నాడు. ఆయన వ్యభిచారుల మధ్య తిరిగారు, ఆ వ్యభిచారులను పవిత్రులుగా మార్చాడు. త్రాగుబోతుల మధ్యలో ఉన్నాడు, తిరుగుబోతుల మధ్యలో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాప శరీరాకారముతో పుట్టిన, పాపాన్ని జురుకుంటున్న వ్యక్తుల మధ్యలో తాను పుట్టాడు, పెరిగాడు. అద్భుతం తెలుసా? బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా ఆ బురద తనకంటకుండా తనను తాను కాపాడుకోవటం మాత్రమే కాదు, ఆ బురదను కూడా మహిమగా దేవుడు మార్చాడు. యేసుప్రభు వారు నజరేతులో పుట్టారు. నజరేతు వాడు అనే పేరు యేసయ్యకు ఉంది కదా. నజరేతులో నుంచి ప్రవక్త వచ్చారు అని అందరూ మాట్లాడుతూ ఉంటే ఏమన్నారు తెలుసా? అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అది చెడిపోయిన ప్రాంతం. ఆ చెడిపోయిన ప్రాంతంలో మంచిది రావటం ఏంటి? అది త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, భయంకరంగా చెడిపోయిన జీవితం జీవించే వ్యక్తులు. అది చీకటి ప్రాంతం, మరణఛాయలు కలిగిన ప్రాంతం. నజరేతులో మంచిది రాగలిగిద్దా? నో. అద్భుతం. ఆ చెడ్డదానిలో నుండే మంచివాడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ మంచివాడు చుట్టూత చెడిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళ చెడు ప్రభావం తన మీదకి రానియకుండా ఆయన వారితో స్నేహం చేసి వారిని తన వంటి వాడిగా మార్చుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. సమాజ మందిరాన్ని గురించి మన వాక్యం విన్నాం కదా, ఒకసారి వినండి. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా యోధా ప్రజలు ఏ దేశంలో నివసించే వాళ్ళు ఎక్కువగా? ఇజ్రాయేల్ దేశం. ఆ యోధా సంబంధమైన సాంప్రదాయాలు ఎక్కడ జరిగేవి? ఇజ్రాయేల్ దేశం. ఇక తతిమ దేశాలన్నీ అన్ని దేశాలే కదా. మనం ఇప్పుడు ధ్యానిస్తున్న కుప్రా, అంటియోకియా, లుస్త్రా, ఈకొనియా, కొరింథీ, ఏథెన్సు దగ్గరికి వచ్చేసరికి ఇంకా విచిత్రం. వారు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనేవాళ్ళు. వాళ్ళు చాలా విశాల హృదయులు. గమనించండి. అనుకోండి, రత్నాకర్ గారు ఏదన్నా ఒక పుణ్యకార్యం చేశాడు అనుకోండి,
రత్నాకర్ గారు ఏదైనా ఒక పుణ్యకార్యం అక్కడ బోరు ఏమంటారు హ్యాండ్ పంప్ వేయించాడు అనుకోండి, ఇక వెంటనే రత్నాకర్ గారి విగ్రహం ఒకటి తయారు చేసి ఒక దిమ్మి మీద పెట్టి కింద రాసేవాళ్ళు శ్రీ 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 శ్రీ. అది చదివేసరికి సంవత్సరం అయిపోద్ది. శ్రీ 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 రత్నాకర్ మహాదేవులు వారు అంటాడు. గమనించండి, ఇప్పటికి పెట్టి పెట్టి ఇంకా కొత్త దేవుడు వస్తాడేమోనని చెప్పి విచిత్రం చూడండి, ఒక దిమ్మి పెట్టి ఆ దిమ్మి మీద ఏ బొమ్మ పెట్టలా, ఏ దేవుడు బొమ్మ పెట్టలా, కింద ఏమని రాశారో తెలుసా, ఇది తెలియని దేవునికి. మరి తెలియని దేవుడు ఎట్టుంటాడు? అంటే రేపు వచ్చి నేను దేవుడిని అన్నావా, నీ బొమ్మ కూడా పెడతాడు, పూజ చేస్తారు. కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే అది ఎక్కడో చెప్పండి అన్న. అలాంటి ఏథెన్స్ ప్రాంతాలకు వెళ్ళి, అలాంటి ఎఫెస్సి ప్రాంతాలకు, ఘోరమైన విగ్రహారాధన జరిగే స్థలాలలో ఆ విచ్చలవిడితనంతో కూడుకున్న ప్రజల మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నా వాళ్ళ భక్తికి మాత్రం భంగం కలగలేదు. బ్రతకలేని చోట్ల కూడా బ్రతికి ప్రభువుకు సాక్షిగా వాళ్ళు జీవించారు. చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తోత్రాలు చెప్దాం. దీనికి నిదర్శనం బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనం. నాతో కలిసి, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు వచ్చెను. నెక్స్ట్ వర్స్ తమ్ముడు. సారీ, ఒక్క నిమిషం. సారీ, రెఫరెన్స్ అదేను, ఒక్క నిమిషం. నలభై 43వ వచనం. 43 నేను చదువుతాను. బహు విలువైన మాట. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత, ఏ మందిరం చెప్పాలి, ఏ మందిరం? ఇది పిసిదోనియాలోని అంతియోకియాలో ఉన్న సమాజ మందిరం. సరే, విందాం మరొకసారి. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. అందరూ నా వైపు చూడండి. ఈ సమాజ మందిరంలో ఎవరు వాక్యాన్ని ప్రకటించారు? ఎవరు ఈ వాక్యాన్ని ప్రకటించారు? పౌలు వారు ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత వాక్యం ఎవరెవరు మారారు అని రాసి ఉంటుంది. యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులు. యూదులు అన్నాడు, తర్వాత ఏమంటాడు? భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులు. నా వైపు చూడండి. యూదులు అన్నాడు కదా, మరలా యోధా మత ప్రవిష్టులు అంటాడేంటి? యోధా మత ప్రవిష్టులు అంటే ఎవరో తెలుసా? వాళ్ళు యూదులు కాదు. యూదుల ద్వారా దేవుని వాక్యం విని యోధా మతం పట్ల విశ్వాసం కలిగి యోధా మతములో ప్రవేశించారు గనుక వాళ్ళను యోధా మత ప్రవిష్టులు అంటే ప్రవేశించి నిష్టగా బ్రతికారు. వాళ్ళు యూదులు కాదు. మత ప్రవిష్టులు అంటే మతంలో ప్రవేశించి నిష్టగా బ్రతికారు. ప్రవిష్టులు అంటే అర్థం ఏంటి? ప్రవిష్టులు అంటే ప్రవేశించి నిష్టగా బ్రతికారు. వాళ్ళు యూదులు కాదు, కానీ యోధా మతాన్ని తెలుసుకున్నారు, యోధా మతంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఎట్లా బ్రతికారు? ఇప్పుడు అడుగుదాం, అయ్యా మీరు యూదులు కాదు కదా, మీరు అన్యులు కదా, యోధా మతాన్ని ఎట్లా తెలుసుకొని యోధా మతంలో మీరు ప్రవేశించి నిష్టగా ఉన్నారు? అయ్యా, మా ప్రాంతాలకు చెదిరినటువంటి యూదులు ఉన్నారే, వాళ్ళు సమాజ మందిరాల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళయ్యా. వాళ్ళ భక్తి విశ్వాసాలను మేము చూసిన తర్వాత మేము కూడా దేవుడిని అంగీకరించామయ్యా. నా మాట అర్థమవుతుందా? చుట్టూత భక్తిహీనపు ప్రజలు
ఆ భక్తిహీనపు ప్రజల మధ్యలో యూదులు బ్రతుకుతున్నా ఆ భక్తిహీనపు మరకలు వాళ్ళకంటకుండా ఆ భక్తిహీనులను కూడా వీళ్ళు భక్తిపరులుగా మార్చేసేసారు. గట్టిగా చెప్తాం ఆమెన్. అంటే చూడండి, నీలో నికార్సైన భక్తి ఉంటే నీ చుట్టూత ఎంత దరిద్రపు సంతతి బ్రతుకుతున్నా నిష్ట కలిగిన వాడిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. నికార్సైన భక్తి మనస్సు నీలో ఉంటే నీ ప్రక్కన తాగుబోతోడు ఉండొచ్చు, నీ వెనక తిరుగుబోతోడు ఉండొచ్చు, నీ చుట్టూ అల్లరి చిల్లరగా బ్రతికే వాళ్ళు ఉండొచ్చు. నిజంగా ప్రభు కొరకు బ్రతకాలనే ఆ భక్తి వైరాగ్యపు మనస్సు నీలో ఉంటే, యేసుకు సాక్షిగా నేను బ్రతకాలి, నేను వినే వాక్యానికి సాక్షిగా నేను జీవించాలి, ఆ మంట నీ గుండెల్లో ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నీ చుట్టూతో ఉన్న ప్రజలు ఎంత రోత జీవితం జీవిస్తున్నా ఓ నికార్సైన భక్తి కలిగిన వాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు. ఆ చుట్టూతో ప్రాంతం ఎలాంటిది? వెతికినా నిజదేవుని నమ్ముకున్నవాడు ఒకడు లేడు. ఇంకా దేశాన్ని ఏలుబడి చేసే ఫరో ఉన్నాడు. ఆ రాజు అలాంటి వాడో తెలుసా? ఐగుప్తు దేశంలో అందగత్తెలు ఎవరో ఆ సమాచారం అంతా రాజు దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. గమనించండి, ఎవరైనా బ్రతకడానికి ఐగుప్తు దేశానికి వస్తే వచ్చిన వారిలో అందగత్తెలు ఉన్నారని తెలిస్తే ఆవిడ అందాన్ని గూర్చి రాజుతో చెప్తే వాళ్ళని తన ఇంటికి తీసుకొని వచ్చి వివాహం కాకపోతే వేల 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 మంది జీవితాలను పాడు చేసిన వాడు ఫరో. అలాంటి వావి వరుసలు మరిచి జీవిస్తున్న దేశంలో యోసేపు బ్రతుకుతున్నాడు. భక్తి కలిగిన వాడు యోసేపు చుట్టూతో ఒక్కడు లేడు. భక్తిపరుడు ఒక్కడు లేని కాలంలో ఇదిగో నేనున్నాను ప్రభువా నీ కొరకు బ్రతికేవాడిగా నేనున్నానయ్యా అని ఎవ్వరూ లేని కాలములో దేవుని కొరకు బ్రతికి రోషాన్ని చూపించాడు. బిడ్డలారా, నీ చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఉండటం మంచిదే కాదు అని నేను అనను. ఒకవేళ లేకపోతే అన్నా, నా చుట్టూతో ఉన్న వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదన్నా, అందుకని నేను భక్తిగా బ్రతకలేకపోతున్నానన్నా అని అనొద్దు. యోసేపు చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? బబులోను దేశంలో దానియేలు చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? అన్య దేశములు బ్రతికి కూడా దేవుని కొరకు రోషంగా వాళ్ళు జీవించారు. చెప్దాం ఆమెన్. అసలు నీలో పవర్ ఉండాలా? ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఏముండాలి? ఏ పవరు? ఇప్పుడు బల్బు ఉంది, దాని లోపలికి పవర్ వచ్చింది అనుకోండి, స్విచ్ వేయటంతో గదిలో ఉన్న సెకట్ అంతా ఏమైపోద్ది? ఎందుకు చెప్పండి? స్విచ్ చేసినందుకు కాదు, దాని లోపల పవర్ ఉన్నందుకు. స్విచ్ చేసినందుకు ఏమొచ్చింది తల్లే? నీ లోపల పవర్ ఉండాలి కానీ, ప్రభు కొరకు బ్రతకాలనే రోషపు పవర్ నీలో ఉండాలి కానీ, నీ చుట్టూతో బ్రతికేవాడు ఎంత రోత బ్రతుకుతున్నా నీవు మాత్రం నిఖార్సైన జీవితం ప్రభు కొరకు జీవిస్తావు. అసలు నీ దగ్గరే సరుకు లేకపోతే, అమ్మ వినండి, నీ దగ్గరే సరుకు లేకపోతే ఏమనుకోవద్దు. నీవే నాటకాలు రాయుడు అయితే పగటి వేషగాళ్ళలాగా ఈ దసరా పండగలకు వేస్తారు కదా వేషగాళ్ళు, ఈ పగటి వేషగాడి వేషం నీ దగ్గర ఉంటే నీ చుట్టూతో ఎంతమంది భక్తి పరులుంటే ఉపయోగం ఏముంది? నీ చుట్టూతో ఎంతమంది ప్రార్థనా పరులుంటే ఉపయోగం ఏముంది? నీకు వాక్యం చెప్పే సేవకుడు ఎంత రోషం కలిగిన వాడైతే ఉపయోగం? అసలు నీ దగ్గర దమ్ము ఉండాలిగా. దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యం, ప్రతిష్ట, సమర్పణ, రోషం అసలు నీకు ఉండాలి కదా. అంటారు కదా లోకంలో ఒక సామెత, గాడిదని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతాం. అమ్మ చెప్పండి, తాగాలనే ఆశ, ఆకలి దానికి ఉండాలి. భక్తిగా బ్రతకాలనే ఆకలి నీకు లేకపోతే రోగిష్టి దానివై ఆ ఆత్మ సంబంధమైన ఆకలి తెచ్చి ఏమై రోగంతో ఉన్నవాడికి ఆకలి ఉండదు. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జ్వరం 4-5 రోజులు బట్టి జ్వరంతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చారా నీ కోసం తిను అని అన్నాం అనుకోండి, ఆ బిర్యానీ చూడటంతో వాడికి ఎట్టుంటుంది? మీరైతే జ్వరంలో కూడా తినేటట్టే చూస్తున్నారు. ఓ తల్లారా వినండి చూడండి, జ్వరంతో ఉన్నవాడు ముందు బిర్యానీ పెట్టామనుకో పురుగున్నట్టుంటుంది. ఇంకో భయంకరమైన వ్యాధి ఉంది, టీబీ వ్యాధి ఉన్నటువంటి వాడికి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన వెరైటీ డిష్లంతా తీసుకొచ్చి, ఒరే ఇది సొలొమోను భోజన బలరా నాయనా,
ఎవరు భోజన బల్ల? తర్వాత ఎప్పుడైనా ఇందాం. సొలొమోను భోజన బల్ల ఇది, తినరా రకరకాల వెరైటీలు అని చెప్తే ఇన్ని వెరైటీ భోజన పదార్థాలు కూడా వాడికి పురుగులా కనపడతాయి. ఎందుకో తెలుసా? వాడి లోపట టీబీ పురుగు ఉంది. నీ బ్రతుకులో కూడా పాపపు పురుగు నీ లోపటుంటే, అపవిత్రత అనే పురుగు నీ లోపటుంటే, లోకం అనే పురుగు నీ లోపటుంటే, కాముకత్వం అనే పురుగు నీ లోపటుంటే, లోకాన్ని ప్రేమించే పురుగు నీ లోపటుంటే, పరలోకపు మన్నాన్ని ముందు కొమ్మరించిన పంది తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. పంది తొక్కుకుంటూ వెళ్ళినట్లుగా తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. అదే ప్రభు అంటాడు, పందులు ఎదుట ముత్యాలు వేయకండి. ఆ పందికి ముత్య విలువ ఏం తెలుస్తుంది? ఆకలి తీరిన వాడు తేనె పట్టును కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడట. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ లోపట ఆకలి ఉంటే, ఏ ఆకలి? నా ప్రభు కొరకు నేను బ్రతకాలి. ఈ తిరుగుబోతూ తాగుబోతుల మధ్యలో నిజదేవుడు ఎలా ఉంటాడో, నిజదేవుడిని ఆరాధించే ప్రజలు ఎలా ఉంటారో వాళ్ళకి నా దేవుడిని చూపించాలి. ఆ మంట నీవు లోపటుంటే నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంత హీనంగా దుర్నీతిగా బ్రతుకుతున్నా నీతిపరుడుగా బ్రతకటానికి దేవుడిని కృపిస్తాడు. కొంచెం గట్టిగా ఇంకొకసారి హల్లెలూయా. నిజంగా మన లోపట సరుకుంటే యేసయ్య అంటారు, పరలోక రాజ్యము 3 కొంచెముల పిండిలో పెట్టిన పులిసిన పిండి వంటిది అంటాడు. ఇప్పుడు 3 కొంచాల పిండి ఉంది, 3 కొంచాల పిండి, పులిసిన పిండి కొంచెం ఉంది. ఈ పులిసిన పిండి కొంచాన్ని 3 కొంచాల పిండిలో పెట్టామనుకోండి, ఏమైపోద్ది అంటే ఆ పులిసిన పిండిలో ఒక ప్రభావం ఉంది. ఏంటో ఆ ప్రభావం తెలుసా? తన చుట్టూతో ఉన్న పదార్థాన్ని తనలాగా మార్చుకునేటువంటి శక్తి. గమనించండి, అగ్ని ఉంది, అగ్ని అది నిప్పు, అగ్ని బగబగమని మండుతుంది. ఆ బగబగమని మండే ఆ ఎర్రటి నిప్పులోకి నల్లటి బొగ్గేసామనుకోండి, నిప్పు నల్లగా అయిపోద్దా, బొగ్గు ఎర్రగా అయిపోద్దా? ఆ పవర్ మనలో ఉంటే నీ మీదకి ఎంతటి నల్ల బొగ్గు వచ్చినా నీలాంటి వాడిగా నువ్వు మారుస్తావు, ప్రభు వంటి వాడిగా నువ్వు మారుస్తావు. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు తెలుసా? బ్రతుకులు చెదిరిపోయినాయి, భక్తి చెదిరిపోలా. అసలు బ్రతుకులకి భక్తికి వాళ్ళు ముడిపెట్టేవాళ్ళు కాదు. బ్రతుకులు చెదిరిపోయిన స్థలాల్లో కూడా క్షమా చదువుతూ, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భక్తిని ఎప్పుడైనా ఎక్కడికి ఏ ప్రార్థనా కూటానికి వెళ్ళినా, ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, రాజగ్రంథం. ఎక్కడికి వెళ్ళినా ఈ రాజగ్రంథాన్ని మోసుకుంటూ వెళ్ళండి. బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడద్దు. సిగ్గుపడ్డావా నువ్వు క్రైస్తవుడివే కాదు. మీ వీధిలో నుంచి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని ఇంకా అవసరమైతే అందరికీ కనపడేటట్టు అట్లాగని కొంతమంది చూడండి, బైబిల్ ఎట్లా అనుకుంటూ వస్తారు. దేవుడు మనకిచ్చిన పవిత్ర గ్రంథం, దీన్ని పట్టుకునేటప్పుడు ముట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రజలను వాళ్ళలాగా మార్చేవాళ్ళు. తర్వాత ఈ సమాజ మందిరాలు నేర్పించే 4వ అద్భుతమైన పాఠం. ఇప్పటికి 3 విషయాలు విన్నాం, మనం ముగించుకోబోతున్నాం. చూడండి, రైట్, నాతో కలిసి చెప్పండి. వారి నివాస స్థలాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. వీటిని చెప్పాలి. వీటిని ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి చెదిరిపోయారు? యెరూషలేము నుండి చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? పిసిదియాలోని అంతియోక్యాకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కొరింథీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎఫెసుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏథెన్స్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సలమీకి వెళ్ళారు. అవి వాళ్ళ ప్రాంతాలు కాదు. వాళ్ళ ప్రాంతాలు కాకపోయినా వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. అవి ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, ఆధ్యాత్మిక కేంద్రాలు కాని వాటిని కూడా వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. బిడ్డలారా, నా వైపు చూడండి.
నీకు ఆధ్యాత్మిక మనసు ఉండాలే కానీ చెరసాలను కూడా మందిరంగా నువ్వు మార్చగలుగుతావు. నీకు ఆధ్యాత్మిక మనసు ఉండాలే కానీ దయ్యాల కొంపను కూడా దేవదూతల నిలయంగా మారుస్తావు.